హలో అండి. వెల్కమ్ టు శ్రీ శాన్వి వ్లాగ్స్. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే గోరింటాకు కథ. గోరింటాకు ప్రత్యేకత. సో, ఒకరోజు గౌరీదేవి తన స్నేహితులతో కలిసి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు గౌరీదేవి అక్కడ రజస్వల అవుతుంది. రజస్వల అయినప్పుడు ఒక చుక్క బ్లడ్ కింద పడడం వల్ల అక్క మొక్క పుడుతుంది. స్నేహితులు అందరూ అది గమనించి పర్వతరాజుకి తెలియచేయడానికి వెళ్తారు. గౌరీదేవి ఆ ముక్కను తెంపుతుంది. పర్వతరాజు సతీ సమేతంగా అక్కడికి వస్తారు. గౌరీదేవి చేతులను చూసినప్పుడు గౌరీదేవి చేతులు ఎర్రగా కందిపోయి ఉంటాయి. అప్పుడు పర్వతరాజు అయ్యో నా బిడ్డ చేతులు ఎర్రగా కందిపోయాయి అని బాధపడతాడు. అప్పుడు పార్వతీదేవి నా చేతులు ఏమీ కందిపోలేదు, నాకు అస్సలు బాధగా లేదు, ఇంకా ఇది చేతులకు ఎంతో అందంగా అలంకరణంగా ఉంది, నాకు ఇది చాలా బాగా నచ్చింది అని పర్వతరాజుకి చెప్తుంది గౌరీదేవి. అప్పుడు పర్వతరాజు ఈ మొక్క చాలా ప్రత్యేకంగా ఉంది, చాలా అందంగా ఉంది, స్త్రీలందరికీ ఇది ఒక శుభసూచకంగా సౌభాగ్యంగా ఉంటుందని తెలియచేస్తాడు. స్త్రీలు ఇది పెట్టుకోవడం వల్ల వాళ్ళకి అలంకరంగా సౌభాగ్యంగా నిండుతనంగా ఉంటుందని అప్పటి నుంచి మానవ జాతి ఇది ఆచరిస్తూ ఉంటారు. ఇలా గౌరీ ఇంటి ఆకు గోరింటాకుగా వాడుకలోకి వచ్చింది. అలాగే గోరింటాకు స్త్రీలు అరచేతిలో పెట్టుకోవడం వల్ల గర్భాశయ సమస్యలు తగ్గుతాయని, అలాగే అతివేడి తగ్గుతుందని చెప్తారు. ఇది గోరింటాకు కథ. ఈ గోరింటాకు కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.